विभूषयन्ति पुरुषं हारान चन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम्। नमस्सभायै नमस्सभा सदस्यैः सर्वेभ्यः नमस्कारः, स्वागतं सुस्वागतम्। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ వారి ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షులు మాన్య మహోదయులు శ్రీమాన్ విల్సన్ శరత్ చంద్ర గారి యొక్క సారథ్యంలో డాక్టర్ పిటిజివి రంగాచార్యులు గారు, డాక్టర్ మరిదింటి నరసింహాచార్యులు గారి యొక్క సంయోజకత్వంతో తేదీ 25 ఆగస్టు 26 నుంచి 31 ఆగస్టు 26 వరకు జరిగే రాష్ట్రం మొత్తం మీద జరిగే 14 జిల్లాలలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశాఖ మహానగరంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం సహకారంతో సహయోగంతో ఈ కార్యక్రమం నిర్వహింపబడుతోంది. విద్యార్థులందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలమ్మా. హలో, మీరు నోటికి పని కల్పించాలంటే మీకు ఇచ్చిన స్వీటును తినండి, మాట్లాడొద్దు. ముందుగా అతిథులందరినీ కూడా జ్యోతి ప్రకాశనం గావించిన తర్వాత వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న వారు ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ కులపతి, ప్రస్తుతం భారతీయ విద్యా కేంద్ర కళాశాల అధ్యక్షులు మాన్య మహోదయులు ఆచార్య జి నాగేశ్వరరావు గారిని, అలాగే ఈనాటి ముఖ్య అతిథి రావాల్సి ఉంది, వారు రాగానే మనతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. అలాగే విశిష్ట అతిథిగా మాన్య మహోదయులు శ్రీమాన్ దోర్భల ప్రభాకర శర్మ గారిని కూడా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆత్మీయ అతిథులు శ్రీమాన్ కందర్ప విశ్వనాథ్ గారు, కరస్పాండెంట్ భారతీయ విద్యా కేంద్ర కళాశాల, అలాగే శ్రీ సుందర్రాజ్ పెరుమాళ్ గారు, అధ్యక్షులు సంస్కృత భారతి ఆంధ్రప్రదేశ్, అలాగే ప్రియాతిథులైనటువంటి శ్రీ పివి సుధారమణ గారు, శ్రీ చొక్కర తాతారావు గారు, సంస్కృత సప్తాహ సంయోజకులు మాన్య మహోదయులు డాక్టర్ పిటిజివి రంగాచార్యులు గారు, శ్రీ మరుదూరు నరసింహాచార్యులు గారు, అలాగే సమన్వయకర్త కుమారి శ్రీమతి పేరార వరలక్ష్మి హరిప్రియని, వీళ్ళందరినీ కూడా జ్యోతి ప్రకాశనం గావించి తర్వాత వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. రండి, జ్యోతి ప్రకాశనం ఇక్కడ రండి. దీపం జ్యోతి సరిగ్గా
दीप ज्योति परम ज्योति दीप ज्योति परम ज्योति दीप ज्योति जनार्दनः दीपो हरतु मे पापम् दीप ज्योति नमोस्तुते शुभं करोतु कल्याणम् आरोग्यं सुखसम्पदः द्वेषबुद्धिविनाशाय आत्मज्योति नमोस्तुते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोस्तुते కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి మరియు భారతీయ విద్యా కేంద్రం అధ్యక్షులైనటువంటి ఆచార్య జి నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ముఖ్య అతిథి గారు వచ్చే తోవలో ఉన్నారు. వారు రాగానే మనతో కలుస్తారు. విశిష్ట అతిథి మాన్య మహోదయులు శ్రీమాన్ దోర్బల ప్రభాకర్ శర్మ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఆత్మీయ అతిథులు భారతీయ విద్యా కేంద్ర కళాశాల కరస్పాండెంట్ ఆచార్య కందర్పై విశ్వనాథ్ గారిని, అలాగే సంస్కృత భారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీమాన్ సుందర రాజు పెరుమాళ్ గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియాతిథులుగా శ్రీమతి పివి సుధారమణ గారిని, శ్రీ చొక్కర తాతారావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ సంస్కృత సప్తాహం ఆలోచన రాగానే మొదటి నుంచి కూడా శరత్ చంద్ర గారితో ఉంటూ ఈ 14 జిల్లాలలో సంయోజకత్వం వహిస్తున్నటువంటి సంయోజక ప్రముఖులు డాక్టర్ పిటిజీవి రంగాచార్యులు గారు, శ్రీ మరుధూరి నరసింహాచార్యులు గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. భారతీయ విద్యా కేంద్ర కళాశాలలో సంస్కృత అధ్యాపకులుగా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని సమన్వయకర్తగా నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి పేరాల వరలక్ష్మి హరిప్రియ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా మన కళాశాల ప్రార్థన యథాతథంగా ఉంటుంది. సరస్వతి ప్రార్థన అనంతరం వందే మాతర గీతం. ఎవరు కూడా లేచి నిలబడక్కర్లేదు, కూర్చొనే చేస్తాం. రండి. सावधान. प्रणाम. 1 2 3. या कुंदेन्दु तुषारहार धवला या कुंदेन्दु तुषारहार धवला
वीणाम्बरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करा प्रभृतिभिः देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः शुक्लां ब्रह्मविचारसारपरमा आद्यां जगद्व्यापिनी वीणापुस्तकधारिणी अभयदा जाड्यान्धकारापः हस्ते स्फाटिकमालिकां विदधति पद्मासने संस्थिता वन्दे त्वां परमेश्वरी भगवती बुद्धिप्रदां शारदां। मातृ प्रणाम 1 2 3 స్వస్తి. ఇప్పుడు వందే మాతర గీతం పాడతాం, అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. వందే మాతర గీతం పూర్తి పాఠం పాడతాం, పూర్తి పాఠం 4 చరణాలు పాడతాం. వందే మాతరం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్నా పులకితయామినీ పుల్లకుసుమితా ద్రుమదలశోభినీ సుహాసినీ సుమధురవాసినీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం కోటి కోటి కంఠ కలకల నినాదకరలే కోటి కోటి భుజై द्रुत कर करवाले अभला के नुमाय तो बले बहुबल धारिणीं नमामि तारिणीं त्रिभुवन वारिणीं मातरं वन्दे मातरं तुमि विद्या तुमि धर्मा तुमि हृदि तुमि मर्मा त्वं हि प्राणा शरीरे बहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तुम्हारे प्रतिमा गढ़ी मंदिरे मंदिरे मातरं वन्दे मातरं त्वं हि दुर्गा दश प्रहरणधारिणीं कमलां कमलदलविहारिणीं
वाणी विद्याधायिनी नमामि त्वां नमामि कमलाम् अमलाम् अतुलां सुजलां सुफलां मातरम् वन्दे मातरम् श्यामलां शरणां सुष्मितां भूषितां धरणीं मातरम् वन्दे मातरम् वन्दे मातरम्। भारत माता की जय। వేద స్వస్తి ఉంటుంది. అందరూ కూర్చొని ఉండండి. వేద స్వస్తి ఉంటుంది. గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ममाग्ने पर्चो विहवेश्वस्तु वयन्त्वेन्धानास्तनुवं पुषेम मह्यन्नमन्तां प्रतिशश्चरस्रस्त्वयाध्यक्षेण प्रतनाजयेम। मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यं वादः पवतां कामे अस्मिन् मयि देवा द्रविणमाय जन्तां मय्या क्षीरस्तु मयि देवहूतिः दैव्या होतारावनिषन्तपूर्वे रिष्टास्यामतनुवासु वीराः मह्यं यजन्तु मम यानि हव्याकोतिः सत्या मनसो मे अस्तु एनो मानिगाङ्गतमच्चनाहं विश्वे देवासो अधिवोचता मे देवी षडुर्वीरुणः कृणोत विश्वे देवास इह वीरयध्वम् माहास्महि प्रजया मातनोभिर्मारधामद्विषते सोमराजन् अग्निर्मन्युम् प्रतिनुदन् पुरस्ताददब्धो गोपाः परिपाहिनस्त्वम् प्रत्यञ्जोयन्तु निगुतः पुनस्ते मैषान् चित्तम् प्रबुधा विनेशत् धाता धातॄणाम् भुवनस्य यस्पतिर्देवगो सवितारमभिमातिशाहम् इमम् यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् प्रव्यजानो महिषः शर्म यगंसदस्मिन् हवे पुरुहोतः पुरुक्षु स नः प्रजायै हर्यश्वमृढयेन्द्रमानो रीरिषो मापरादाः येन सपत्ना अपते भवन्त्विन्द्राग्निभ्यामवबाधामहेतान् वसवो रुद्रा आदित्या उपरि स्पृशम्भोऽग्रञ्चेत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्वजिद्यः इमन्नो यज्ञम् विहवेजुषस्वास्य कुर्मो हरिवो मेदिनन्त्वा देवीम् वाजमजनयन्त देवास्ताम् विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रेशमूर्जम् दुहानाधेनुर्वागस्मानुपसुष्टुतैतु वेदमनूच्याचार्योऽन्ते वासिनमनुषास्ति सत्यम् वद धर्मम् चर स्वाध्यायान् मा प्रमदः आचार्याय प्रियम् धनमाहृत्य प्रजातन्तुम् मा व्यवच्छेत्सीः सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भूत्यैन प्रमदितव्यम् स्वाध्यायान्न प्रमदितव्यम् स्वस्ति ध्रुवम् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयताम् ध्रुवम् ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम्
आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे सहनौ भुनक्तु वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 स्वस्ति। వేద పండితులకు ధన్యవాదాలు సమర్పిస్తూ అధ్యక్షుని తొలి పలుకులు ఆచార్య జి నాగేశ్వరరావు గారు వారి యొక్క తొలి పలుకులు పలకవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద ఉన్న ఆహ్వానితులకు, విచ్చేసిన ఆహూతులకు, విద్యార్థులందరికీ కూడా నా నమస్కారం. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా హయగ్రీవ జయంతిని పురస్కరించుకొని శ్రావణ మాసంలో ప్రపంచ సంస్కృత దినోత్సవాన్ని జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం మరియు తెలుగు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్కృత సప్తాహాన్ని ఆగస్టు 25 నుండి 31 తేదీ వరకు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా విశాఖపట్నంలో శ్రీమతి హరిప్రియ గారు సమన్వయకర్తగా భారతీయ విద్యా కేంద్రం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. దీనికి విచ్చేసిన మీ అందరికీ కూడా సాదర నమస్కారములు. అయితే మనకు తెలుసు, సంస్కృతానికి పుట్టినిల్లు భారతదేశం. సంస్కృతము ఎంత శాస్త్రీయమైన భాషో మోడర్న్ టెక్నాలజీ చెబుతున్నది, మోడర్న్ సైకాలజీ చెబుతుంది. అటువంటి శాస్త్రీయ భాషని భారతదేశంలో ఈ విధంగా పెంపొందించిన తర్వాత కొంతకాలం పాటు సంస్కృతం యొక్క ప్రాభవము తగ్గింది. మరలా 1969లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రపంచ సంస్కృత దినోత్సవం జరపాలని. అప్పటి నుండి దేశమంతటా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది హయగ్రీవ జయంతి రోజున జరపాలని నిర్ణయించారు. అయితే మనకు తెలుసు, హయగ్రీవుడు విష్ణువు యొక్క మరొక అవతారము. అయితే పిల్లలకి తెలియదు కాబట్టి ఈ హయగ్రీవుడు ఎవరు అనేది ఒకసారి చూద్దాము. మీరు చాలా పటాల్లో చూస్తుంటారు, వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో చూస్తుంటారు, అలానే శ్రీరాముల వారి కళ్యాణం ఫోటో చూస్తుంటారు. అన్నింట్లో కూడా ఒక గుర్రం తలకాయతో ఒక వ్యక్తి ఉంటారు. నారదు తుంబుర్లు వాళ్ళతో పాటుగా ఉంటుంటారు. హయగ్రీవుడు అని. హయం అంటే గుర్రం, గుర్రం తల కలిగిన వాళ్ళు. ఆ హయగ్రీవుడు విష్ణు యొక్క అంశగా చెప్తారు. అయితే హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు వరం పొందుతాడు. నేను గుర్రం మెడ గలగిన వాళ్ళతో మాత్రమే, వారి చేతిలో మాత్రమే చావాలి అని వరం కోరుకుంటాడు. కారణం ఏంటంటే అతనికి అనిపిస్తుంది, ఆ రాక్షసు కనిపిస్తుంది,
గుర్రం పెడితే ఎవరు పుట్టరు కదా, కాబట్టి నాకు చావు ఉండదని అనుకుంటాడు. అయితే అతను ఆ గర్వం ఎక్కువైపోయి అరాచకాలు సృష్టిస్తుంటాడు. అప్పుడు మళ్ళీ మునులు, ఋషులు, దేవతలు అందరూ కలిసి శివపార్వతుల దగ్గరికి వెళ్తారు, మా సంగతి పట్టించుకోమని. అప్పుడు చెబుతారు, శ్రీ మహావిష్ణువే మళ్ళీ హయగ్రీవ రూపంలో జన్మిస్తే వారు మాత్రమే ఈ రాక్షసుని చంపగలరని. అయితే దానికి ఇంకా చిన్న కథ ఉన్నది, ఆ కథ చెప్పట్లేదు. కానీ ఒక సంఘటన ద్వారా శ్రీ మహావిష్ణు తలకాయ ఎగిరిపోతుంది. అప్పుడు ఒక గుర్రం తలకాయను తెచ్చి శ్రీ మహావిష్ణు శరీరానికి తెచ్చి అతికిస్తే అప్పుడు జన్మించాడు హయగ్రీవుడు. ఆ హయగ్రీవుడు ఈ రాక్షసుని సంహరిస్తారు. అయితే శాస్త్రీయంగా చూసినట్లయితే మన పురాణ గ్రంథాల్లో, సాహిత్యంలో కూడా మనిషి శరీరం ఉండి వేరే తలకాయలు ఉండటం చాలాసార్లు చూసుంటాం. ఉదాహరణకి మనకి నరసింహావతారం చూస్తున్నాము, హయగ్రీవ అవతారము, వినాయకుడు, ఇలా వేరే వేరే తలకాయలు ఉంటుంటాయి. అయితే ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చింది అని ఆలోచిస్తే ప్రాచీన భారతదేశంలోనే శాస్త్రీయము ఆ స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు చేస్తున్నారు కదా కొంతమంది, కాలేయం చెడిపోతే పంది కాలేయం పెట్టారని, ఇంకేదో గుండె పెట్టారని, ఏదో జంతువు గుండె పెట్టారని చెప్తున్నారు కదా. కానీ అప్పట్లోనే, అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇటువంటి శస్త్రచికిత్సలు భారతదేశంలో సర్వసాధారణమే అని ఒక నిరూపణే ఈ ఉదాహరణలన్నీ కూడాను. ఇప్పుడు ప్రపంచం గుర్తించింది. సుశ్రుతుడు కావచ్చు, లేకపోతే ఆర్యభట్టుడు కావచ్చు, లేకపోతే మన జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, యాస్ట్రానమీ కావచ్చు, ఇవంతా గొప్పవో ప్రపంచం ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నది. కాబట్టి ప్రపంచానికి ఇవన్నీ కొత్త ఏమో కానీ భారతదేశంలో ఇవన్నీ కొత్త కాదు. దాన్ని మళ్ళీ ఒకసారి ప్రపంచాన్ని చాటి చెప్పడానికే ఈ హయగ్రీవ జయంతిని మనం చేసుకుంటున్నాము ఈ శ్రావణ మాసంలో. ఆ రోజునే మన సంస్కృతి దినోత్సవాన్ని కూడా చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా విచ్చేసిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు మన భారతీయ విద్యా కేంద్రం కళాశాల ఉపన్యాసకురాలు శ్రీమతి పేరాల హరిప్రియ గారిని వారి సమన్వయకర్తగా వారి సందేశం, రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, ఆహూతులైన ప్రేక్షకులకు అందరకు మా స్వాగతం, నమస్కారాలు. తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు ప్రారంభం చేసిన ఈ సంస్కృత సప్తాహ మహోత్సవాలు 25 నుంచి 31 వరకు ఆంధ్ర రాష్ట్రం అంతటా రోజుకి 2 జిల్లాల్లో 14 కేంద్రాలలో జరుగుతున్నాయి. అందులో నిన్న శ్రీకాకుళంలో ఉదయం ప్రారంభమైంది, సాయంకాలం విజయనగరంలో కార్యక్రమం జరిగింది. ఇప్పుడు 3వ కార్యక్రమంగా మన విశాఖలో భారతీయ విద్యా కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. భారతీయ విద్యా కేంద్రం పేరులోనే ఉంది భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలమైనటువంటి ఒక పెద్దపీట వేసేటువంటి మా కాలేజీ ఈ సప్తాహంలో ప్రధాన భూమిక కావడము మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. అందులోనూ ఈ కార్యక్రమానికి నన్ను సమన్వయకర్తగా నిర్ణయించినటువంటి మా గురువులు శ్రీ అక్కుపట్ల శర్మ గారికి, శ్రీ రంగాచార్యులు గారికి, నరసింహాచార్యులు గారికి, వారికి నా నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వారి సూచనలతో, వారి
ప్రేమపూర్వకమైనటువంటి వారి ఆత్మీయతతో అనేకమైనటువంటి సూచనలు ఇస్తూ అడుగు అడుగున నన్ను ముందుకు నడిపించినటువంటి ప్రేమార్ద్ర హృదయులు వారు. అలాగే నేను సమన్వయకర్తని తెలిసిన క్షణం నుంచి నేను నా బాధ్యతల్ని విస్మరించింది లేదు, అలాగే వెనకడుగు వేసింది లేదు. దానికి నేను ఇంత ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి మా గురువులు ఒక కారణమైతే, మా కళాశాల యాజమాన్యం, మా ప్రిన్సిపాల్ గారు, నా తోటి అధ్యాపకులు, విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది వారందరూ నాకు ప్రధానమైనటువంటి బలంగా నిలిచి మీరు కార్యక్రమం చేయండి, మేము మీ వెనకాల ఉన్నాము అని ప్రోత్సహించి నాకు ఎంతో సహకారాన్ని అందించారు. ఈ సహకారాన్ని, ఈ మమకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. వీరందరూ సహకరించడం ఒక ఎత్తైతే, అకాడమీ చైర్మన్ గారు శ్రీ విల్సన్ శరత్చంద్ర గారు, మనం అనుకుంటూ ఉంటాం అంత పెద్ద హోదాలో ఉన్నారు, వారు మనకు అందుతారా అని. విల్సన్ గారి విషయంలో అలా అనుకుంటే అది పొరపాటే. ఎన్నో విషయాలకి ఇలా చేయాలి అలా చేయాలని వారే స్వయంగా ఫోన్ చేసి నాకు ఎన్నో సందర్భాలలో సూచనలు ఇచ్చారు. అలాగే నేను ఏ సందేహంతో ఫోన్ చేసినా కూడా ఎప్పుడూ ఫోన్ ఎత్తకపోవడం అనేది లేదు. అలాగే వారి ఆఫీసు నుంచి రంజిత్ భాషా గారు కావచ్చు, కోటిరత్నం గారు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే ఎటువంటి సహకారాన్ని ఎప్పుడు చేసినా కూడా నాకు అంతే క్షణాలలో వారి సహకారాన్ని అందించారు. అలాగే రాజలక్ష్మి గారు, ఈ సహకారం అందబట్టి నేను ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని చేయగలిగాను. ఇలాంటి కార్యక్రమం చేయడానికి కేవలము సహకారంతో పాటు, ఆర్థిక సహకారంతో పాటు ఆర్థిక సహకారం కూడా అవసరము. ఆ ఆర్థిక సహకారాన్ని ఇచ్చి మేమున్నాం మీ వెనకాల అని చెప్పి నన్ను ముందుకు నడిపించినటువంటి మరొక అద్భుతమైనటువంటి చేయి మా సంస్కృత విభాగము. విశాఖ సంస్కృత లెక్చరర్స్ అందరికీ కూడా ఒక అసోసియేషన్ ఉంది. దానికి మేము అప్సలా అని పేరు పెట్టుకున్నాము, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెక్చరర్స్ అసోసియేషన్. ఇందులో ప్రధానంగా ఇంటర్మీడియట్ కాలేజీ లెక్చరర్స్ ఎక్కువగా ఉంటారు ఇందులో, అలాగే డిగ్రీ కాలేజెస్. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వారంతట వారుగా ముందుకొచ్చి నాకు ఆర్థిక సహాయం అందించి ఈ కార్యక్రమము ఇది మన బాధ్యత, మీ ఒక్కరి బాధ్యత కాదు, ఇది సంస్కృతి విభాగం బాధ్యత అని వారు నాకు చేయూతను అందించారు. అప్సలా అధ్యక్షులు మా సోదరులు ఈశ్వర్ గారు ఇక్కడే ఉన్నారు, వారికి మా ధన్యవాదాలు. ఈ సహకారాన్ని నేను ఎప్పటికీ మరువలేను. సమన్వయకర్తగా నన్ను ఇంత విజయవంతంగా పూర్తి చేయించినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతాపూర్వక నమస్సులు తెలియజేసుకుంటున్నాను. ఈ ఏర్పాట్లలో కానీ ఎక్కడన్నా ఏదన్నా చిన్న పొరపాట్లు జరిగితే అది నా వైపు నుంచి జరిగినవే తప్ప అది మా కాలేజీ కానీ, మా యాజమాన్యం కానీ, లేదా మా మిత్రులు అప్సలా మిత్రులు కానీ కాదు అని సవినయంగా తెలియచేసుకుంటూ ధన్యవాదాలు. స్వస్తి, నమస్కార. ఇప్పుడు సంస్కృత సప్తాహ సంయోజకులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత, విశ్రాంత సంస్కృత అధ్యాపకులు, మహారాజా ప్రభుత్వ కళాశాల విజయనగరం డాక్టర్ పిటిజివి రంగాచార్యులు గారు మాట్లాడతారు.
పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. విత్పారిషదేషు నాథ విదగ్ధగోష్ఠీ సమరంగణేషు జిగీషతోపే కవితార్కికేంద్రాన్ జిహ్వాగ్రసింహాసనమభ్యుపేయా. నమో నమః. ఇక్కడ ఉన్నటువంటి మా గురువులకి నమస్కారం తెలియజేసుకుంటూ పాదాభివందనంతో మా గురువులు మలచినటువంటి ఒక శిలని ఈరోజు మలిచారు. ఇక్కడ నన్ను ఈ విధంగా ఇక్కడ నుంచో అవకాశం కలిగింది. ముఖ్యంగా తెలుగు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ దాని యొక్క అధ్యక్షులు ఆర్డి విల్సన్ గారు, వారినే శరత్చంద్ర గారు అంటారు. వారు డైరెక్టర్ గారు అయినటువంటి రంజిత్ భాష, డిప్యూటీ డైరెక్టర్ గారు కోటేశ్వరమ్మ గారు, కోటరత్నమ్మ గారు, రాజలక్ష్మి గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా జరగనటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వం తరఫున సంస్కృత కార్యక్రమం సాగుతోంది. అది కూడా ఒక పూట అరపూట కాకుండా, సపోర్ట్ గట్టిగా కొట్టండి, ఏం పర్వాలేదు, ఒక పూట అరపూట కాకుండా 7 రోజుల పాటు, రోజుకి 1 కాకుండా 7కి 2, 14 అయినాయి. 14 అంటే రాముడు అరణ్యవాసం గుర్తొస్తుందని చెప్పి 16 కళలు తీసుకున్నాం, చంద్రుడు కథ కళల్లాగా 16 కార్యక్రమాలు సాగుతాయి మొత్తం మీద. ఇవాళ ఇది మంది 3వ కార్యక్రమం. తర్వాత మళ్ళీ కొవ్వూరు ఏమైనా ఉన్నాయి. చివరికి విజయవాడలో సమాపన ఉత్సవము. ఈ కార్యకర్తలందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు చైర్మన్ గారు. అన్ని జిల్లాలో చేసేటువంటి కార్యకర్తలను, ప్రధాన కార్యకర్తలను కూడా రమ్మన్నారు. వారి తరఫున జరుగుతున్న దీనికి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మనకి లభించిన కార్యక్రమము, మన ద్వారా వాళ్ళకి లభించింది కూడాను. తెలుగు సంస్కృత అకాడమీ వాళ్ళకు కూడా మనందరి ద్వారా ఒక ఖ్యాతి వస్తుంది. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ఒక అవకాశం ఊత వచ్చింది. కనుక ఈ కార్యక్రమాన్ని మనందరం చేసుకుంటున్నాము. అన్ని చోట్ల మనం దీని లక్ష్యం ఏమిటంటే తెలుగు సంస్కృతం చెప్పుకున్నప్పుడు 2 కూడా సంస్కృత భాష గురించి అంతా చెప్తూ వచ్చారు. తెలుగు చాలా గొప్పదే. నేను 2 మాటలు చెప్తాను. దేశ భాషలందు తెలుగు లెస్స మంచిదే, సంస్కృతమే అన్నిటికీ మూలం. జీవాత్మ పరమాత్మ, తెలుగు జీవాత్మ, సంస్కృతం పరమాత్మ. కాదని వీల్లేదు కదా. జీవుడు లేనిదే పరమాత్మ లేదు కదా. మామిడి పండు తెలుగు, మామిడి పండు ఎవరిది? సంస్కృతము. అందులో ఉండే జుర్రుగా ఉండేది తెలుగు. మామిడి పండు లేకుండా రసం ఉండదు. అలాగనమాట. ఒక పందిరి సంస్కృతం, దాని మీద వచ్చేటువంటి మల్లెతీగ తెలుగు. మల్లెపూలు కావాలంటే పందిరి కావాలి. కాబట్టి ఈ 2 కూడా ఉండాలి. ఆధారాధేయాలు సమానంగా చెప్పుకుంటూ ఇది చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. పెద్దలందరూ సహకరిస్తున్నారు. సమయపాలన మనం కరెక్ట్గా చేసుకుంటాం కాబట్టి 12 గంటలకే పూర్తవుతుంది. ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు, సమయం వెళ్ళిపోవచ్చు. తర్వాత కార్యక్రమం. నమస్కారం, ధన్యవాదాలు. తరువాత సంస్కృత సప్తాహ సంయోజకులు అభినవ భాష సాహితీ విద్యా కళా ప్రపూర్ణ పీజీటీ తెలుగు విజయవాడ శ్రీ మరుధూరి నరసింహాచార్య గారు మాట్లాడతారు. జైతు సంస్కృతం వేదికాయాం సమాసీనాః జ్యేష్ఠాः సభాయాం సమాసీనాः జ్యేష్ఠాः సర్వేషాం కృతే మమ నమస్కారాः. ఛాత్రాణాం సర్వేషాం కృతే శుభాభినందనాని. సంస్కృత భాష మధురా అస్తి వా? ఆం. సమాధానం ఆం. సంస్కృతం మధురం అస్తి వా? సంస్కృతం కష్టం అస్తి వా? నా. సంస్కృతం కష్టం అస్తి వా? సంస్కృతం మధురం అస్తి వా? సంస్కృతం సుఖం అస్తి వా? కృష్ణస్య, శ్రీకృష్ణస్య అంబాయాः నామ కిం? ఆ నామద్వయం మాస్తు, ఐకమత్యేన ఏకం వదతు. వయం బీవీకే కళాశాల ఛాత్రాः ఐకమత్యం ప్రదర్శయామः. ఏకం సమాధానం. శ్రీకృష్ణస్య మాతా కా? పునః సమాధానద్వయం మాస్తు. ఏకం సమాధానం. కృష్ణస్య మాతా కా?
దేవకీ. పూర్వం యశోదా దేవకీ ఇది ద్వయం ఉక్తవత్యః ఐకమత్యేన ఏకమేవ వదంతు ఇది యదా అహం బలాత్కారం కరోమి తదా దేవకీ ఇత్యేవ ఉక్తవంతః. కిం దేవకీ కృష్ణస్య క్షీరం దత్తవతి? నా దేవకీ క్షీరం దత్తవతి వా? స్నానం కారితవతి వా? అక్షరాభ్యాసం కారితవతి వా? అన్నప్రాసనం కారితవతి వా? కృష్ణస్య ఆలనం పాలనం దృష్టవతి వా? కిమర్థం మాత? దేవకీ కిమర్థం మాత? కిమర్థం దేవకీ కృష్ణస్య మాత? జన్మ దత్తవతి. అన్య కిమపి న కృతవతి. దేవకీ కృష్ణస్య జన్మదాత్రి అస్తి ఇతి కారణతః దేవకీ కృష్ణస్య మాత. అనంతరం సర్వకార్యాణి యశోదా కృతవతి. కృష్ణస్య ద్వే అపి అంబే. దేవకీ అంబా అస్తి, యశోదా అపి అంబా అస్తి. అస్మాకం అపి సర్వేషాం అంబాద్వయమస్తి. ఏకా అంబా సంస్కృతం, ఏకా అంబా తెలుగు. సంస్కృతం అస్మాకం దేవకీ, సంస్కృతం అస్మాకం దేవకీ, తెలుగు అస్మాకం యశోదా. అతః వయం సంస్కృతం, అహం సంస్కృతం న జానామి, అహం సంస్కృతం న వదామి, సంస్కృతం బహు కష్టమస్తి, మమ ముఖ నోరు తిరగదు, ఏతాదృశ వచనాన్ని న వదామః. అస్మాకం అంబ. అమ్మకి ఎవరైనా పేర్లు పెడతారా? అమ్మను విమర్శిస్తారా? నాస్తి. అస్మాకం అంబ అస్తి సంస్కృతం. సంస్కృతం యత్ర మాతృభాషారూపేణ సంభాష్యమాణ ఆసీత్ తాదృశ భారతదేశే వయం సముత్పన్నాః. అతః సంస్కృతం అస్మాకం అంబ. 2027 जनगणना कार्यक्रमः अस्ति. जनगणना कार्यक्रमे वयं साभिमानं वदामः, अहं संस्कृतं जानामि लिखतु. ये अत्र संस्कृतज्ञाः सन्ति ते वदन्तु संस्कृतं मम मातृभाषा इति वदन्तु. संस्कृतं मम मातृभाषा लिखतु इति वयं वदामः. भवन्तः सर्वे अहम आंग्लभाषां जानामि, संस्कृतं जानामि लिखतु. संस्कृतम् इति वयं सर्वे लेखयामः. अहम् एकस्य महात्मनः गीततः एकं चरणम् उक्त्वा तत्र विरमामि. संस्कृतार्थं वयं जीवनं कुर्मः. సంస్కృతం భుక్తి కోసం నేర్చుకున్నామండి కాదు. సంస్కృతార్థం వయం జీవనం కుర్మః. సంస్కృతస్య వృద్ధ్యర్థం. శ్వాసే శ్వాసే రోమసుధమనిషు సంస్కృత వీణాక్వణనం చేతో వాణి ప్రాణః కాయః సంస్కృత హితాయ నిహితం స్వసిమి ప్రాణిమి సంస్కృత వృద్ధ్యై. నేను శ్వాస తీసుకుంటున్నది, జీవనం చేస్తున్నది సంస్కృతాన్ని వృద్ధి చేయడానికి, నేను వృద్ధి చెందడానికి కాదు. స్వసిమి ప్రాణిమి సంస్కృత వృద్ధ్యై నమామి సంస్కృతవాణీం పుష్టిస్తుష్టిః సంస్కృతవాక్తః తస్మాదృతేన కించిత్ భారతభూషా సంస్కృత భాషా విలసతు హృదయే హృదయే. సంస్కృతి రక్షా రాష్ట్ర సమృద్ధి భవతు హి భారతదేశే. సంస్కృతి రక్షా రాష్ట్ర సమృద్ధి
భవతు హి భారతదేశే. జైతు సంస్కృతం. ఇప్పుడు సంస్కృత భారతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సుందర్రాజ్ పెరుమాళ్ గారు మాట్లాడతారు. అయితే వారు మాట్లాడే ఒక్క నిమిషం ముందుగా ఈ బీవీకే కళాశాలల కరస్పాండెంటు, ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, భారతీయ విద్యా కళ కరస్పాండెంటు ఆచార్య కందర్ప విశ్వనాథ్ గారు ఒక నిమిషం మాట్లాడిన తర్వాత, మీకు ఇప్పుడే సంస్కృతం వాళ్ళు మాట్లాడారు కాబట్టి మళ్ళీ సంస్కృతం వాళ్ళని చెప్తే మిగిలిన వాళ్ళకి కొంచెం గ్యాప్ దాన్ని వారు సంస్కృతం మాట్లాడరేమని అనుకుంటున్నాను నేను. కాబట్టి వారు తెలుగులో మాట్లాడతారు కాబట్టి కొంచెం మళ్ళీ మార్పు వారికి ఉంటుంది. అందువల్ల కందర్ప విశ్వనాథ్ గారు మాట్లాడతారు. సంస్కృతంలో ప్రారంభిస్తాను. మాట్లాడే భాషలో 100% సంస్కృతమే మాట్లాడుతున్నాం. ఉదయం నమస్కారం అని చెప్పినా, ధన్యవాదం చెప్పినా అంతా అవన్నీ సంస్కృత పదాలే. ఎంతో అన్ని సంస్కృత పదాలే. వ్యాకరణంలో కొసనే మార్పులు వస్తాయి. ఇప్పుడే నేను ఒక విషయం మన హరిప్రియ గారికి చెప్పాను. ఈ సంవత్సరం నెల పూర్తయ్యేసరికి మీరందరూ కూడా సంస్కృత విద్యార్థులు, సంస్కృతం నేర్చుకుంటున్నారు. సంస్కృతంలో మాట్లాడాలి. రోజుకి ఒక కొత్త వాక్యం చెప్తారు. ఆ వాక్యం ఆ రోజు అలాగ 100 రోజులైతే 100 వాక్యాలు వస్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకు మాట్లాడే భాష అంతా కూడా సంస్కృతం వస్తుంది. మీ అమ్మ నాన్న, మీ అన్నయ్య అందరితో కూడా ఇంట్లో కూడా వాళ్ళకి మీరు సంస్కృతం నేర్పించవచ్చు. సంస్కృతంలోంచే సంస్కృతి అనేది వచ్చింది. మన సంస్కృతి అంటే ఆచార వ్యవహారాలు, మన పండగలు, మన భాష అన్నీ కూడా సంస్కృతికి మూల కారణం సంస్కృతం. అవునా? కాబట్టి మనం సంస్కృతాన్ని ఇది చేయాలి. వారు చెప్పారు, నరసింహాచార్యులు గారు. పెద్దవాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, జనాభా లెక్కలకు వస్తారు సర్వేలో. ఖచ్చితంగా నాకు సంస్కృతం వచ్చు అని రాయవలసిందిగా ప్రార్థన. దానివల్ల ఒక లెక్క ఉన్నది. ఇంతమంది సంస్కృతం వస్తే దానికి వేరేగా సంస్కృత అకాడమీ ఒకటి నేషనల్ స్థాయిలో పెట్టడం మాత్రమే కాకుండా దానికి బడ్జెట్ అదే నేర్చుకుంటున్నారు. 27 కాదు 26కే మా పిల్లలకి. మనకి కొంత బడ్జెట్ కూడా కేటాయిస్తారు ఖచ్చితంగా. అది రూల్ అన్నమాట, అది ప్రణాళికలో. కాబట్టి ప్రణాళికలో ఓ సంవత్సరానికి 50 కోట్లు 100 కోట్లు ఇస్తే సంస్కృత అభివృద్ధికి మొత్తం దోహదపడుతుంది. అలాగే పిల్లలు కూడా అందరూ కూడా ఆ విధంగా సంస్కృతం మనం ఇచ్చేస్తే, సంస్కృతికి మూలం భాష. భాష వస్తేనే మన సంస్కృతి కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. నేపాల్లో ఒక్క విషయం చెప్పి మానేస్తాను. నేపాల్ చైనా బార్డరు ఒకసారి వెళ్ళాను. అక్కడ ఒక కోవిల్ ఉన్నది. ఆ కోవిల్కి కొంచెం గుట్ట మీద ఉంటుంది. వెళితే పిల్లలు సంస్కృతం మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారని నన్ను అడిగారు. నాకు సంస్కృతం అర్థమవుతుంది కానీ మాట్లాడడం రాదు. ఇండియా నుంచి వచ్చానన్న. అంటే ఎక్కడ అన్నారు. తెలియదు కదా. ఢిల్లీ అన్నాను. తెలియదన్నారు. కలకత్తా అన్నాను. పోనీ అలా దగ్గర కదా తెలుస్తుందేమో అని. ఎక్కడ తెలియదు అన్నారు. అయితే మీకేమిటి తెలుసు అని అడిగాను. అంటే మాకు కాశీ తెలుసు, వారణాసి తెలుసు మాకు అన్నారు. ఎలా తెలుసు అన్నా అంటే 5 ఏళ్ల తర్వాత మా గురువు గారు కాశీ తీసుకెళ్ళి మాకు పరీక్ష రాయిస్తారు సంస్కృతంలోనే. ఆ విధంగా మాకు సంస్కృతం తెలుసా అని అన్నారు. నేపాల్లో చైనా బార్డర్ చూడండి. మనం ఇక్కడ మధ్యలో ఉన్నాం. ఏంటి మనం మాట్లాడే అందులోనే తెలుగు భాషలో 190% సంస్కృతమే మాట్లాడుతున్నాం. కొంచెం కొసలో ఆ వెర్బ్ వ్యాకరణంలో అదే
మార్పు అంతే తప్పిస్తే భయపడాల్సింది అసలు లేదు. వారు అదే అంటున్నారు, భయం నాస్తి. సంతోషం. ఇప్పుడు సంస్కృత భారతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సుందర్రాజ్ పెరుమాళ్ గారు మాట్లాడతారు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురువే నమః. మమ నామ సుందరరాజ పెరుమాళ్. అద్య బీవీకే కళాశాలాయాం సంస్కృత అత్యంత ఉత్తమతయా సంస్కృత దినోత్సవస్య కార్యక్రమः ప్రచలति. సమస్త స్వర్గలోక అత్రైవ సమస్త స్వర్గలోకం అత్రైవ అస్తి వాయవ భాతి ఖలు. నేను సంస్కృతం మాట్లాడుతుంటే అర్థమవుతోందా? నాగేశ్వరరావు గారు సంస్కృతం మాట్లాడితే అర్థమైందా అందరికీ కూడా? ఎందుకు అర్థమవుతోందంటే ఇప్పుడు చెప్పారు కదా, సంస్కృతంలో అన్ని మన తెలుగులో ఉన్న పదాలన్నీ సంస్కృతం పదాలే. చాలా మటుకు భూమి, ఆకాశం, సముద్రం, పుస్తకం, పరీక్ష, గురువు, శిష్యుడు, ఇలా ప్రతి పదము, దేవాలయము, ప్రసాదము, ఏ పదం తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా సంస్కృత పదాలే ఉన్నాయి. 80% సంస్కృత పదాలే ఉన్నాయి. అందువల్ల మనకి సంస్కృతం చాలా సులువుగా నేర్చుకోగలిగే అవకాశం మనకున్నది. ఎందుకు సంస్కృతం నాకు వచ్చు అని చెప్పమంటున్నారంటే, ఇంతకుముందు జనగణన చేసినప్పుడు 150 కోట్ల మందిలో కేవలం 27,000 మంది మాత్రమే మాకు సంస్కృతం వచ్చు అని చెప్పారు. అందువల్ల మన భారతదేశ కాన్స్టిట్యూషన్ని సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు తమిళనాడులో కొంతమంది నాయకులు ఎందుకు సంస్కృతంలోనే ట్రాన్స్లేట్ చేయడం, ఎవరు చదువుతారు, ఎవరికి తెలుసు అని చెప్పారనమాట. మాత్రమే 17,000 మంది ఒక రాజస్థాన్లో మాత్రమే 17,000 మంది సంస్కృత అధ్యాపకులు ఉన్నా కూడా మొత్తం భారతదేశంలో 27,000 మందే సంస్కృతం వచ్చును అని చెప్పారు. మనందరికీ వచ్చును కదా, మీకు శ్లోకాలు వచ్చును, స్తోత్రాలు వచ్చును, పద్యాలు వచ్చును, ఇవన్నీ సంస్కృతం వచ్చు కదా. అందువల్ల నాకు సంస్కృతం తెలుసు అని జనగణన చెప్పినప్పుడు నాకు సంస్కృతం తెలుసు, మీరు రాసుకోండి అని చెప్పాలి. నాకు తెలుసు అని చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటి? సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలి? నేను ఒక ఆయుర్వేద వైద్యుని. చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమంది న్యూరో సర్జన్స్ సంస్కృతం మాట్లాడే వాళ్ళ బ్రెయిన్ని స్టడీ చేసి, ఎవరైతే కంటిన్యూస్గా సంస్కృతం మాట్లాడతారో వాళ్ళ బ్రెయిన్లో గ్రే మ్యాటర్ 10% పెరుగుతుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది. గ్రెయిన్ మ్యాటర్ సైజ్ 10% ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళ ఇంటెలెక్చువల్ కెపాసిటీ పెరుగుతుంది. వాళ్ళ మెమరీ పవర్, వాళ్ళ కాన్సన్ట్రేషన్ పవర్, వాళ్ళ అనలిటికల్ పవర్ చాలా ఇంక్రీజ్ అవుతుందని చెప్పడం వల్ల ఎన్నో పాఠశాలల్లో చాలామంది స్కూళ్ళలో పిల్లలకు సంస్కృతం నేర్పిస్తున్నారు. అండ్ ఎవరైతే సంస్కృతం మాట్లాడతారో వాళ్ళ ఈఈజీ, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ వేవ్స్ని గమనిస్తే డీప్ మెడిటేషన్లో ఉన్నటువంటి సమాధి స్థితిలో ఉన్నటువంటి యోగుల యొక్క ఈఈజీ ఎలా ఉంటుందో సంస్కృతం మాట్లాడే వాళ్ళ ఈఈజీ అలా ఉంటుందట. అందుకని సంస్కృతాన్ని ప్రపంచం అందరూ నేర్చుకుంటున్నారు. అమెరికా, జర్మనీ, అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీస్లో అందరూ కూడా సంస్కృతం నేర్పిస్తున్నారు. మరి మనం కూడా నేర్చుకోవాలి కదా. నేర్చుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఏంటంటే, అపారమైనటువంటి జ్ఞాన సంపద మనకి సంస్కృత వాంగ్మయంలో ఉన్నది. ఈ జ్ఞానం అనేది కేవలం వేదము, లేదంటే వాస్తుశాస్త్రము, జ్యోతిష్ శాస్త్రం ఇవి మాత్రమే కాదు. కెమిస్ట్రీ, మెటలర్జీ, ఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఫిలాసఫీ, లిటరేచర్, ఎంతో జ్ఞాన సంపద సంస్కృత వాంగ్మయంలో, సంస్కృత భాషలో ఉన్నది. సంస్కృత భాష అనేది ఒక తాళం చెవి అన్నమాట. ఈ జ్ఞాన సముద్రాన్ని మనం దాటడానికి ఉపయోగపడేటువంటి ఒక పడవ లాంటిది ఈ సంస్కృతం. ఈ సంస్కృతాన్ని నేర్చుకోవడం ద్వారా మీరు వినుంటారు స్థాపత్య వేదము అని, అంటే ఆర్కిటెక్చరల్ మార్వెల్స్. ఇప్పుడు మీరు వినుంటారు తాంజావూరులోని బృహదీశ్వర ఆలయం ఉంది, తెలుసా ఎవరికన్నా? అది ఎంత పెద్ద ఆలయం అంటే
గ్రనైట్ స్టోన్స్తో నిర్మించారు. ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా గ్రనైట్ స్టోన్స్ ఉండవు. ఎక్కడి నుంచో గ్రనైట్ స్టోన్స్ తీసుకొచ్చి ఆ గోపురం ఏదైతే ఉందో, మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో, అది 216 అడుగుల ఎత్తు ఉన్నటువంటి గోపురం పైన ఒక కలశం పెడతారు, మామలకం అంటారు. అది 82 టన్నుల రాయితో, సింగిల్ స్టోన్తో తయారు చేసినటువంటిది అనమాట. 82 టన్నుల స్టోన్ని ఈ 216 అడుగుల గోపురం పైన ఎలా పెట్టారు? అప్పట్లో క్రేన్స్ లేవు, హెలికాప్టర్స్ లేవు. ఏ నాలెడ్జ్ ఉపయోగించి, ఎంత మ్యాథమెటిక్స్, ఆర్కిటెక్చర్, సైన్స్, ఫిజిక్స్ ఉపయోగించి వాళ్ళు చేయగలిగారు? 1100 సంవత్సరాల నుండి ఎన్ని హుద్హుద్లు, ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా చెక్కు చెదరకుండా, ఇక్కడ సిమెంట్ లేదు, ఐరన్ లేదు, ఇంటర్లాకింగ్ స్టోన్ తయారు చేసినటువంటి టెంపుల్. అలాగే మీరు ఢిల్లీలో ఒక పెద్ద ఐరన్ పిల్లర్ ఉంది, కొన్ని వేల సంవత్సరాల నుంచి రస్ట్ పట్టకుండా ఉన్నటువంటి క్యాస్ట్ ఐరన్ పిల్లర్ ఉంది. మెట్ల రసశాస్త్రము, ఆయుర్వేదంలోని చాలా గొప్పగా చెప్పేటువంటి రసశాస్త్రము, ఆ సంస్కృత రసశాస్త్రం ద్వారా వాళ్ళు చేశారు. అయితే ఒక నాగరికతకు చెందినటువంటి ఈ స్మారక చిహ్నాలు ఇన్ని వేల సంవత్సరాల నుండి నిలబడినంత మాత్రాన నాగరికత బతికి ఉండదు. నాగరికత ఎప్పుడు బతుకుతుందంటే, ఆ నాగరికతకు చెందినటువంటి జ్ఞానము తరతరాలుగా మన జీవనాన్ని ప్రేరేపిస్తూ, ప్రేరణిస్తూ, మనందరినీ ముందుకు తీసుకువెళ్తూ, మనం హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ మెంటల్ స్టేట్కి ఎదగడానికి పనికొచ్చే భాషగా ఉన్నప్పుడు ఆ జ్ఞానము, ఆ నాగరికత బతికుంటుంది. సంస్కృతాన్ని దేవభాష అని ఎందుకు అంటారు అంటే, మన అందరం కూడా పుట్టేటప్పుడు జీవచేతనలో పుడతాం. మనకి ఏదైనా కావాలి, ఫైటింగ్ చేస్తాం, కొడతాం, రక్కుతాం, యానిమల్స్ లాగా ఉంటాం. జీవచేతన నుండి మనము మానవ చేతనకి, అంటే యుక్తాయుక్త విచక్షణ, ఏది మంచిది ఏది చెడు అని మనం తెలుసుకునేటువంటి మానవ చేతన నుంచి, అక్కడ నుంచి దైవ చేతన అంటే స్థితప్రజ్ఞత, మనకి భగవద్గీతలో చెప్పేటువంటి దైవీ గుణాలు ఉంటాయి కదా, అటువంటి ఎట్లాంటి స్థితిలో కూడా మనకు కోపం రాదు, భయం లేదు, ధైర్యంగా ఉంటాము. ఎవరి పట్ల మనకి ఈర్ష్య, ద్వేషము, అసూయ లేకుండా, మనల్ని బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా కూడా మనం ఎప్పుడు నవ్వుతూ అందరికీ మంచి చేసేటువంటి దైవ స్థితికి ఎదగాలి. ఇలా జీవచేతన నుండి మానవ చేతన, మానవ చేతన నుండి దైవ చేతనకు తీసుకెళ్ళగలిగేటువంటి అత్యద్భుతమైనటువంటి జ్ఞాన సంపద మన సంస్కృత వాంగ్మయంలో ఉంది. కాబట్టి ఎవరైతే సంస్కృతం నేర్చుకుంటారో వాళ్ళు మానవ స్థితి నుండి దేవస్థితికి ఎదగగలిగే అవకాశం ఉంది. కాబట్టి సంస్కృతాన్ని దేవ భాష అన్నారు. అంటే మనుషుల్ని దేవుళ్ళుగా మార్చగలిగేటువంటి భాష, అంతటి జ్ఞానము ఈ సంస్కృతంలో ఉన్నది. అందుకని ఆ సంస్కృతాన్ని మనం అందరము నేర్చుకుని, అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని, మనం ఆరోగ్యంగా అట్ ద సేమ్ టైం చాలా ఇంటలెక్చువల్లీ హయ్యర్ బీయింగ్స్గా మారడానికి ఉపయోగపడేటువంటి జ్ఞానాన్ని మీరందరూ కూడా దశదిన సంభాషణ శిబిరం ద్వారా, అలాగే ఇక్కడ ఈ బీవీకే కాలేజ్లోని మనకి సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వాళ్ళు 1 సంవత్సరం పాటు సంస్కృతాన్ని నేర్పించి, అలా నేర్చుకున్నటువంటి పిల్లలకు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్లో క్రెడిట్ పాయింట్స్ ఇస్తున్నారు. సో మీరు అందరూ కూడా సంస్కృతం నేర్చుకోవడం ద్వారా మన సంస్కృతిని పరిరక్షించాలి. దానికోసం మనందరం కూడా కృషి చేయాలి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తెలుగు సంస్కృత అకాడమీ వారికి ధన్యవాదాలు. మరొక 2 పెద్దలు ఉన్నారు మాట్లాడవలసిన వాళ్ళు. మాట్లాడే ముందుగా చిన్న గ్యాప్ ఇవ్వడానికి సన్మాన గ్రహీతలు 3 ఉన్నారు. వారికి సన్మానం చేసిన తర్వాత మరొక 2 పెద్దలు మాట్లాడి దాంతో సభ ముగుస్తుంది. ముందుగా మొదటి సన్మాన గ్రహీత ఆంధ్ర విశ్వకళా పరిషత్ సంస్కృత ప్రాచార్యులు ఆచార్య శ్రీ అక్కుపట్ల శర్మ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఆచార్య అక్కుపట్ల శర్మ గారు 27 మే 1951లో వారు నరేంద్రపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జన్మించారు. అలాగే వారు సుబ్రహ్మణ్య వేద పాఠశాలలో చదువుకున్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా నరేంద్రపురంలో చదివారు. అమలాపురంలోని శ్రీ కోనసీమ బానోజీ రామర్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ సంస్కృతాన్ని చదువుకున్నారు. అలాగే ఆచార్య శ్రీమాన్ కీర్తిశేషులు వేలూరు సుబ్బారావు గారి మార్గదర్శనంలో వారు పిహెచ్డి దర్శనాల్లో చేశారు. అంతేకాకుండా తర్క న్యాయ శాస్త్రాలు, వేదిక్, శ్రీకృష్ణ యజుర్వేదం ఇవన్నీ కూడా చేశారు. దర్శనాల్లో అద్వైత వేదాంతం మొదలైనటువంటి వాటిల్లో, అలాగే భాష్యాల్లోని
అలాగే పాశ్చాత్య ఫిలాసఫీ, వెస్ట్రన్ ఫిలాసఫీ, కోఆపరేటివ్ స్టడీస్, పౌరాణిక్ స్టడీస్, ఇండియన్ లింగ్విస్టిక్స్ అవన్నీ చేశారు. 1976 నుంచి 86 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం సంస్కృత విభాగంలో సహాయక ప్రొఫెసర్గా ఆచార్యులుగా పనిచేసి 1986 నుంచి 98 వరకు అసోసియేట్ ప్రొఫెసర్గా, తర్వాత 98 నుండి 2011 వరకు ప్రొఫెసర్గా వారు సేవలు అందించారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1995 నుండి 98 వరకు మరియు 2007 నుండి 2011 వరకు విభాగాధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, ఏయూ సెనేట్ మెంబర్గా ఆయన ఈ సేవలు అందించారు. అంతేకాకుండా ఈయనకి 2 బంగారు పతకాలు వచ్చాయి. గ్రేడ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎంఏలో. తర్వాత తెన్నేటి విశ్వనాథం గారి శతాబ్ది పూర్తి బంగారు పథకం, శ్రీ బహదూర్ బాలాజీపతి లక్ష్మీకాంతం, బలిజేపల్లి లక్ష్మీకాంతం సూర్యనారాయణ బంగారు పథకం కూడా వీరు ఎంఏలో తీసుకున్నారు. తర్క సంగ్రహం మరియు ఎన్జీసీ సెకండ్ ఫెలోషిప్, ఇవన్నీ కూడా యూజీసీ ఫెలోషిప్ అన్నీ కూడా వీరు చేశారు. డీలిట్ వీరికి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి వారు వాచస్పతి అనేటువంటి బిరుదుతో సత్కరించడం జరిగింది. అంతేకాకుండా వీరి యొక్క మార్గదర్శనంలో 11 మంది ఎంఫిల్ డిగ్రీలని, 24 మంది పిహెచ్డి డిగ్రీలని సంపాదించారు. దగ్గర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 54 పరిశోధనా పత్రాలను సమర్పించినటువంటి మహనీయులు ఆచార్య అక్కుపటి శర్మ గారు, అస్మత్ గురుదేవులు. వారిని సత్కరించవలసిందిగా వేదిక మీద ఉన్న పెద్దల్ని సవినయంగా ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా వీరు భారతీయ విద్యా కేంద్రంలో పాలకవర్గ అధ్యక్షులుగా, కార్యదర్శిగా, బీవీకే కళాశాల కరస్పాండెంట్గా కూడా వీరు వారి యొక్క విస్తృతమైన సేవల్ని అందించారు. ధన్యవాదాలు. తరువాతి సన్మాన గ్రహీత శ్రీ టిపిఎస్ రామానుజం గారు, వారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. శ్రీ టిపిఎస్ రామానుజం గారు. ఇతను నేను సహాధ్యాయులం, డిగ్రీలోని ఎంఏలోని సహాధ్యాయులం. అంచేత నా మిత్రుడిని నేను సంస్కృత భాషలో పరిచయం చేయాలని సంకల్పించుకున్నాను. ఆదరణీయ సభాసదాः అద్య అస్మాభిः పరిచయమానः మహనీయः వ్యక్తిः శ్రీమాన్ టిపి శ్రీనివాస రామానుజः. సः పారంపరికే శ్రీ వైష్ణవకులే పవిత్రే సింహాచలే జన్మం అలభత. 1957 తమస్య వర్షస్య అక్టోబర్ మాసస్య అష్టమీ తిథ్యాం ఆశ్వీయుజ పూర్ణిమాయాం వాల్మీకి జయంత్యాం చ సమాయాతి. తస్య మాతా శ్రీమతి రంగనాయకమ్మ, పితా చ వాచస్పతిः, ఉభయ వేదాంత ప్రవీణः శ్రీమాన్ డాక్టర్ రామచంద్రాచార్య మహోదయः. తస్య ప్రారంభిక శిక్షా సింహాచలే ఏవ సంపన్నా. ఉచ్చశిక్షాయా సహ విశాఖపట్టణస్థే ఏవిఎన్ మహావిద్యాలయే స్నాతక పదవీం ప్రాప్తవాన్. అనంతరం సంస్కృత విషయే స్నాతకోత్తర పదవీం ప్రాప్య ద్వాభ్యాం సువర్ణ పదకాభ్యాం సమ్మానితः అభవత్. తెలుగు భాషాయాం అపి ప్రథమ శ్రేణీం ప్రాప్తవాన్. సంస్కృత విషయే ఎంఫిల్ ఉపాధిం విశిష్ట శ్రేణ్యాం ప్రాప్తవాన్. సంస్కృత విభాగే ప్రథమः ఎంఫిల్ ఉపాధి ప్రాప్త ఇతి తస్య విశేష వైశిష్ట్యం. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయాత్ సంస్కృత విషయే పిహెచ్డి ఉపాధిం ప్రాప్తవాన్. తథా చ ఉత్తమ సంశోధనస్య కృతే విశేష పురస్కారేణ సమ్మానితः అభవత్. తస్య వ్యావసాయిక జీవనం అధ్యాపన క్షేత్రే ప్రారబ్ధం. సహ అన్నవర మహాక్షేత్రే సత్యదేవ కనిష్ట మహావిద్యాలయే, విశాఖపట్టణస్థే సెయింట్ జోసెఫ్స్ మహిళా విద్యాలయే, తదా శ్రీకాకుళం విశాఖపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలయాం స్థితేషు విభిన్నేషు శాసకీయ ఉపాధి మహావిద్యాలయేషు అధ్యాపకత్వేన సేవాం అకరోత్. అనంతరం సహ ఎస్కోట మండలే ఎస్కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలయస్య ప్రధానాచార్య పదవీం అలంకృతవతన్. తస్య ఉత్కృష్ట శైక్షణిక సేవయాః మాన్యరూపేణ 2009 తమే వర్షే రాజ్య సర్కారస్య ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారేణ సమ్మానితः అభవత్. సహ కేవలం అధ్యాపకः న అపితు బహుముఖ ప్రతిభా సంపన్నः సాహిత్యకారः వక్త ఆధ్యాత్మిక చింతకస్య అస్తి. సంస్కృత భాషాయాం ఏకం, తెలుగు భాషాయాం 16 గ్రంథాన్ చ రచితవాన్. ఇది సంక్షిప్త పరిచయాత్ మమ మిత్రాన్ని శ్రీమాన్ రామానుజం పరిచయం కరోమి.
మూడవ సన్మాన గ్రహీత ఎస్ఎస్ఎన్ మూర్తి శ్రీ గారు, ఎస్ఎస్ఎన్ మూర్తి గారు వారిని వేదుల రామకృష్ణ శర్మ గారు వారిని పరిచయం చేస్తారు. నేటి సన్మాన గ్రహీత శ్రీయుతులు సత్యవాడ సత్యనారాయణమూర్తి గారు. వారు 1957లో అక్టోబర్ నెలలో జన్మించారు. వారు అధ్యాపక వృత్తిలో సుమారు 42 సంవత్సరాలు వారు గడిపారు. వీరి గురించి చాలా విపులంగా చెప్పాల్సింది ఉంది, అయితే సమయాభావం వల్ల ఎక్కువ చెప్పలేకపోతున్నాం. వారు బహుభాషా కోవిదులు. వారు సంస్కృతం, ఆంగ్లం, హిందీ, తెలుగు, తమిళ మాధ్యమాల్లో అన్నింటిలో కూడాను వారు ప్రావీణ్యం సంపాదించినటువంటి వారు అనుభవాలు వారు ఏంటంటే, వారు ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. వారిది మరొక ప్రత్యేకమైన ప్రతిభ ఏంటంటే, ఎన్సీఈఆర్టీ విద్యార్థులు 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాటి పాఠ్యాంశాల్లో ఏవైతే పాఠ్యాంశాలు ఉండాలి అనేటువంటి ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీలో వారు సభ్యులు. వారు అద్వైత వేదాంత ఆచార్య అనే అద్వైత వేదాంత ఆచార్య అనేటువంటి పట్టాన్ని రాష్ట్రీయ సంస్కృత సంస్థ నుంచి పొందారు. ఇంతే కాకుండా వారు గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే ప్రస్థానత్రయం, దశోపనిషత్తులు, 430 బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, శంకర భాష్య సహితంగా అధ్యయనం చేసినటువంటి వారు. దాంట్లో వారి యొక్క విశిష్టత ఏంటంటే, పద్మశ్రీ అవార్డులు రామానుజ తాతాచార్య, హరిహరజా గారు, స్వామినాథన్, కుటుంబ శాస్త్రి గారు వీరందరికీ పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి. ఆ పద్మశ్రీ అవార్డులు వచ్చినటువంటి పెద్దలందరి దగ్గర వారు అధ్యయనం చేశారు. అదేవిధంగా వారు వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఎంఏ సంస్కృతం చేశారు. ఎంఏ హిందీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చేశారు వారు. కాకుండా వీరి యొక్క మరి యొక్క ప్రతిభ ఏంటంటే, మాధవరావు సింధియా గారు హెచ్ఆర్డి కేంద్ర మినిస్టర్గా ఉన్నప్పుడు వారి దగ్గర నుంచి అవార్డు తీసుకున్నారు. వారు 1500 స్కూల్స్లో కేవలం 5 పేర్లు మాత్రమే పంపినప్పుడు వారిలో వీరి పేరు ప్రస్తావించడం జరిగింది, వారు సన్మానించడం జరిగింది. ఇంతేకాకుండా వీరికి సంస్కృత విభాగానికి సంబంధించి రాష్ట్రపతి అవార్డు కూడా వీరికి ఇవ్వడం జరిగింది. కాకుండా వీరి యొక్క మిగతా విశేషాలు ఏంటంటే, ఇండియన్ ఎంబసీ వారు కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో వీరిని ఖాట్మండులోను బంగ్లాదేశ్లోను వీరి సర్వీస్ని డెప్యుటేషన్లో తీసుకున్నారు. బంగ్లాదేశ్లో వీరు సుమారు 18 నెలలు ఉన్నారు. ఖాట్మండులో 11 నెలలు ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉన్నారు వారు. వీటి అన్నిటికీ కేవలం ఇదే కాకుండా స్కౌట్స్ అందరూ మనం ఇదే ఉంటాం. మన స్కూళ్ళలో ఎవరైతే స్కౌట్ మాస్టర్లుగా ఉంటారో, ఎవరైతే మనకు ట్రైనింగ్లు ఇస్తారో వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చేటి వాళ్ళని ఏఎల్టీలు అంటాం. అటువంటి ఏఎల్టీలకి ట్రైనింగ్ ఏది ఇవ్వాలి అనేటువంటి నిర్దేశించినటువంటి వారిలో వీరు ప్రముఖులు. కాకుండా విద్యార్థులందరికీ కావాల్సినటువంటి నైతిక విద్య ఏదైతే ఉన్నదో ఆ నైతిక విద్యకు సంబంధించిన పుస్తకాలు ఏవైతే రాస్తారో వాటికి రిమ్స్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నది. దాంట్లో సుమారు 45 రోజులు వీరందరూ అక్కడ ఉంటారు. అక్కడుండి వివిధ గ్రంథాల నుంచి నైతిక విద్యకు సంబంధించినటువంటి అంశాలను వీరందరూ క్రోడీకరించి ఏ పుస్తకాలను ముద్రీకరించాలి, ఎలా ముద్రీకరించాలి అనేటువంటిది వీరు చెప్పినటువంటి మహనీయులు వీరు. ఇది కాకుండా ఈయన కేవలం సాహిత్యంలోనూ స్కౌట్లోనే కాకుండా విపత్తులు వచ్చినప్పుడు రేడియో అనేటువంటిది మనకు ముఖ్యమైన అవసరం. అందరూ హోమ్ మినిస్ట్రీ అంతా ఎక్కడైనా విపత్తు వస్తే వీరిని కాంటాక్ట్ చేస్తుంది. వీరు రేడియో మాధ్యమం ద్వారా ఆ విపత్తులు ఎలా వచ్చాయి, ఎలా అధిగమించాలి అనేటువంటిది తెలియజేస్తారు. సంతోషం.
ఒక మాట, పండితులను సత్కరించేటువంటి వ్యవస్థ అంతా కూడా తెలుగు సంస్కృత అకాడమీ ద్వారా ఆ మొమెంటోలు, ఆ శాలువా, ఆ ప్రశంసా పత్రాలను కూడా విజయవాడ నుంచే పంపించారు వాళ్ళు. అలాగే విద్యార్థులకి పోటీల్లో కూడా కొంతమందికి ప్రైజులు కూడా తెలుగు సంస్కృత అకాడమీ పుస్తకాలు పంపించారు వాళ్ళు. అది కూడా మనకు గుర్తించవలసిన విషయం. ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా శ్రీ డోర్బల ప్రభాకర్ గారు మాట్లాడే ముందుగా అప్సరా గౌరవ అధ్యక్షులు శ్రీ ఎం ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. యయా శక్త్యా బ్రహ్మా కమలనయనః పాలనయనః జగత్స్రష్టుం పాతుం ప్రళయముపనేతుం చ కుశలాః యయా వ్యాప్తం విశ్వం వసతి ఖలు యస్యాం జగదిదం నమామ్యాద్యాం దేవీం ముకుళిత కరస్థాం అభయదాం. తెలుగు సంస్కృతం అకాడమీ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈరోజు ఇక్కడ కార్యక్రమం సంస్కృత సప్తాహ మహోత్సవాల్లో భాగంగా విశాఖపట్నం ఈ అదృష్టాన్ని నోచుకుంది. ఇక్కడ మాట్లాడేయడానికి ఎక్కువ సమయం మనకు లేదు, కానీ మా పరిచయం సంక్షిప్తంగా చేసి ఇక్కడి నుంచి మేము అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అప్సరా ఆంధ్రప్రదేశ్ సాంస్క్రిట్ లెక్చరర్స్ అసోసియేషన్ అని విశాఖపట్నం సంస్థ సుమారుగా 18 ఏళ్ల క్రితం మేము ప్రారంభించాం. సుమారుగా 115 మంది సంస్కృత అధ్యాపకులు విశాఖపట్నం జిల్లాలో ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి 35 మంది ఇక్కడ హాజరయ్యారు. మునుముందు ఎక్కువ కార్యక్రమాలకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా రావాల్సిన మా వాళ్ళు కూడా మేము ఆశిస్తున్నాము, వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. విశాఖపట్నం ఎంత అదృష్టం చేసుకుంది అంటే రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అద్భుతమైనటువంటి సంస్కృతంలో విజ్ఞులు, ప్రాచార్యులు, మహనీయులు ఇంతమందిని ఒక వేదిక మీద చూసే అదృష్టం మన విశాఖపట్నానికి, సంస్కృతానికి దక్కిందంటే మేమేం పుణ్యం చేసుకున్నామో కదా. ఇలాంటి కార్యక్రమాలు మునుముందు విస్తృతంగా, విశిష్టంగా ఈ విశాఖపట్నంలో జరగాలని మేము మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. ధన్యవాదాలు ఉమామహేశ్వర గారు. చివరిగా వక్త మాట్లాడే ముందు కుమారి హర్షిత ఓకే రైట్ शारदे करुणानिधे सकलानवाम्ब सदा जना. शारदे करुणानिधे सकलानवाम्ब सदा जना. चारणाधिमगीतवैभव भूरित कृतधिकृते. शारदे करुणानिधे सकलानवाम्ब सदा जना. चारणाधिमगीतवैभव भूरित कृतधिकृते. शारदे करुणानिधे सकलानवाम्ब सदा जना. भर्मभूषण भूषिते वररत्नमौळि विराजिते. भर्मभूषण भूषिते वररत्नमौळि विराजिते. शर्मदायिनि कर्ममोचनि निर्मलं कुरु मे मतं. शारदे करुणानिधे
सदा जनान् चारणादिमगीतवैभव पूरितकृतधिकृते शारदे करुणानिधे सकलानवाम्ब सदा जनान् हस्तसन्धृत पुस्तकाक्षपटी सुधाघटमुद्रिके कस्तवास्ति वर्णने चतुरो नना कसरोत्तवा शारदे करुणानिधे सकलानवाम्ब सदा जनान् चारणादिमगीतवैभव पूरितकृतधिकृते शारदे करुणानिधे सकलानवाम्ब सदा जनान्। సంస్కృత భారతి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలు కలిపి దక్షిణ మధ్య క్షేత్రం అంటాము. ఆ క్షేత్ర అధ్యక్షులు రాజమండ్రి సంస్కృత కళాశాల ప్రాచార్యులు శ్రీ దోర్భల ప్రభాకర్ శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. हरि ओम्। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरम्। वन्दे भारतमातरम्। अत्र उपस्थिताः बालिकाः, ज्येष्ठाः, वेषधारिण्यः नृत्यं प्रदर्शयिष्यन्त्यः, पूर्वं नृत्यं प्रदर्शितवत्यः, एवं सम्माननं गृहीतवन्तः। कार्यक्रमस्य पुनः आन्ध्रप्रदेशे नित्यनूतनत्वं साधितवन्तः। एवमेव वैभवं सर्वत्र प्राचीनवैभवं पुनः 50 वर्षपूर्वं भारतदेशं नयन्तः वयं सर्वेपि अत्र उपस्थिताः। इदानीं पुनरपि वयम् एकम् उद्घोषणं कुर्मः इति एतस्य सर्वस्यापि कार्यक्रमस्य उद्देशः मम भाषा संस्कृतम्। मम भाषा संस्कृतम्। मातृभाषा संस्कृतम्। मातृमाता संस्कृतम्। मम माता संस्कृतम्। मातृभाषा संस्कृतम्। लिंगभाषा संस्कृतम्। त्रिलिंगभाषा संस्कृतम्। लिंगभाषा संस्कृतम्। कलिंगभाषा संस्कृतम्।
कर्णभाषा संस्कृतम् कर्णाटभाषा संस्कृतम् मलय भाषा संस्कृतम् मलयाल भाषा संस्कृतम् गुर्जरी संस्कृतम् सद्गुर्जरी संस्कृतम् बालभाषा संस्कृतम् यूनां भाषा संस्कृतम् वृद्धभाषा संस्कृतम् समृद्धभाषा संस्कृतम् वंगभाषा संस्कृतम् सर्वांगभाषा संस्कृतम् असमभाषा संस्कृतम् सुसमभाषा संस्कृतम् अमृतभाषा संस्कृतम् मृताभाषा संस्कृतम् नमृताभाषा संस्कृतम् नमृताभाषा संस्कृतम् अमृतभाषा संस्कृतम् आनन्दभाषा संस्कृतम् हिन्दुभाषा संस्कृतम् हैन्दवी वाक् संस्कृतम् ऊरुभाषा संस्कृतम् मरुदूरुभाषा संस्कृतम् किं भाषा भवता पातिभाषा संस्कृतम् पातिगुभाषा संस्कृतम् पातिनः गावः यत्र भवन्ति पातिगुः पातिभाषा संस्कृतम् पातिगुभाषा संस्कृतम् केन्द्रभाषा संस्कृतम् बीवी केन्द्रभाषा संस्कृतम् पाली भाषा संस्कृतम् नेपाली भाषा संस्कृतम् ननव भाषा संस्कृतम् नवभाषा नूतन भाषा संस्कृत न भवति न वदन्तु न नवभाषा संस्कृतम् न नवभाषा संस्कृतम् प्राचीन भाषा संस्कृतम् चीन भाषा संस्कृतम् उर्दूर भाषा संस्कृतम् ऊर्ध्व भाषा संस्कृतम्
उरु दूरभाषा संस्कृतम् उरु दूरभाषा संस्कृतम् कारभाषा संस्कृतम् सर्कारभाषा संस्कृतम् पारभाषा संस्कृतम् आवारभाषा संस्कृतम् जीवभाषा संस्कृतम् संजीवभाषा संस्कृतम् रामभाषा संस्कृतम् श्रीकृष्ण भाषा संस्कृतम् बुद्ध भाषा संस्कृतम् परिशुद्ध भाषा संस्कृतम् भाषा भेद भाषा न संस्कृतम् अभेद भाषा संस्कृतम् एक भाषा संस्कृतम् मम मातृभाषा संस्कृतम् मम मातृभाषा संस्कृतम् मम मातृभाषा संस्कृतम् गृहे गृहे संस्कृतम् वीथ्यां वीथ्यां संस्कृतम् अत्र भाषा संस्कृतम् तत्र भाषा संस्कृतम् सर्वत्र भाषा संस्कृतम् विश्वभाषा संस्कृतम् मम मातृभाषा संस्कृतम् मम मातृभाषा संस्कृतम् वद मातृभाषा संस्कृतम् वदामि मातृभाषां संस्कृतम् शुभम् ధన్యవాదాలు ప్రభాకర్ శర్మ గారు. మాకు సంస్కృతాన్ని నేర్పేశారు కూడాను పద్య రూపంలో. ఇప్పుడు పలాస నుండి వచ్చిన సంస్కృత భాషని ప్రచారం చేస్తున్న శ్రీ కోటేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాము. శ్రీ దోర్బల్ ప్రభాకర్ శర్మ గారిని వారికి ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సి కోరుతున్నాను. ఈ రోజు నుంచి రామ ప్రతిష్టా సంవత్, ఇది శ్రీరాముడి ప్రతిష్ట అయిన తర్వాత 3వ సంవత్సరం కాబట్టి శ్రీరామ ప్రతిష్టా సంవత్ 003. ఇక్కడి నుంచి రాసినప్పుడు విక్రమాబ్దం కానీ శాలివాహనం రాయొద్దు. మనందరం కూడా శ్రీరామ ప్రతిష్టా సంవత్ 003 అని మనం ప్రారంభించుకోవాలి. ఇక్కడి నుంచి కూడా అది అందరం ప్రతిజ్ఞ తీసుకుందాం. ఇప్పుడే గురువు గారు ఆ విషయం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక్క సూచన ఉన్నది. కుమారి ప్రీతి ఒక్క నిమిషం సూచన ఇస్తారు. సూచన అయిపోయిన తర్వాత వందన సమర్పణ ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సభాయే నమో నమః. సభాపతిభ్యశ్చ ఆదరణీయాः ఆచార్యాः एवं च अस्माकं गुरवः तेषां सर्वेषां कृते प्रणमामि. एवं च मम पुरतः ये सन्ति विद्यमानाः छात्राः तेषां कृतेपि नमस्कारं व्याहरामि. प्रप्रथमतया
సర్వేషాం కృతే సంస్కృత సప్తాహస్య శుభాశయాః. అందరికీ కూడా సంస్కృత సప్తాహం యొక్క శుభాకాంక్షలు. నేను కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం యొక్క ముక్త స్వాధ్యాయ పీఠం నుంచి ఇక్కడ మీకు సంస్కృతం నేర్పించడానికి, సర్టిఫికేట్ కోర్స్ నేర్పించడానికి ఇక్కడికి నేను రావడం జరిగింది. నా కోఆర్డినేటర్ అయినటువంటి హరిప్రియ గారు వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. వారు నన్ను ఇక్కడ ఈ అవకాశం కల్పించినందుకు. ఏదైనా ఒక పండుగ జరగాలంటే ఒక తోరణాలు అవన్నీ ఉంటాయి, తోరణాలు పూలు అలా అన్నీ ఉంటాయి. అలాంటి చక్కటి వాతావరణం, సంస్కృత వాతావరణం పూర్వం ఇక్కడ ఉందని నాకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చక్కటి అలంకరణతో సంస్కృత వాతావరణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంది. నేను మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలనే సంశయం కూడా నా మైండ్లోనే ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక నేను దానిలో సహభాగమైనందుకు చాలా ఆనందిస్తున్నాను. మీకు ఇక్కడ సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా కోర్సు చెప్పడానికి వచ్చాను. దీంట్లోనేది మీకు ఏబీసీ అకౌంట్ క్రెడిట్స్ ఉంటాయి, అకాడమిక్ బ్యాంక్స్ ఆఫ్ క్రెడిట్స్. మీకు ఈ ప్రథమ దీక్ష, ద్వితీయ దీక్ష అనేవి 2 భాగాలు ఉంటాయి. ప్రత్యక్ష మాధ్యంగా ప్రథమ దీక్ష, ద్వితీయ దీక్ష. ప్రథమ దీక్షలో మీకు 5 పుస్తకాలు రావడం జరుగుతుంది. 5 పుస్తకాలు కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి మీకు అందజేయడం జరుగుతుంది. దానిలో మీకు కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం నుంచే సర్టిఫికేట్ ఇస్తాము. అలాగే మీ ఏబీసీ అకౌంట్లో 8 క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతాయి. మీకు క్రెడిట్స్ అనేవి చాలా ముఖ్యంగా నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సార్. ఒక్క నిమిషం, నేను మధ్యలో వచ్చాను, ఏమనుకోకండి. ఇక్కడ ఏం జరుగుతుంది మీకు తెలియకపోతే మీకు స్ఫూర్తి అనేది అసలు కలిగే అవకాశం లేదు. ఇక్కడ చూడండి, డాక్టర్ శాంతకుమారి గారు గైనకాలజిస్ట్, వీరి వయసు 78 సంవత్సరాలు. ఇప్పుడు వీరు సంస్కృతంలో ఎంఏ చదివారు. నేను వారికి సంస్కృతంలో ఎంఏ గురువుని, అందుకని సన్మానించుకుంటున్నారు. ఇప్పటి వరకు నేను వీరిని చూడలేదు. ఇదిగోండి కృష్ణ గారిని చూడలేదు, ఇదిగోండి మధుసూదన్ రావు గారిని చూడలేదు, ఇక్కడ ఉన్నటువంటి సూర్యకుమారి గారిని చూడలేదు, రామకృష్ణ సార్ గారిని చూడలేదు. తుషిత గారు, సుందరి గారు అక్కడ ఉన్నారు, ఇక్కడ రాలేదు. వీళ్ళకు నేను ఆన్లైన్లో సంస్కృతం నేర్పిస్తున్నాను. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వీళ్ళు ఎంఏ రాశారు. ఎంఏ ఎప్పుడు రాశారు? మొన్న రాశారు. రాసి సర్టిఫికేట్ తీసుకున్నారు, సంస్కృతం ఎంఏ సర్టిఫికేట్ తీసుకున్నారు. బహుశా నేను వీళ్ళందరికీ వీళ్ళ పెద్ద అబ్బాయి వయసు ఉంటుందేమో నాకు, శాంతకుమారి గారు లాంటి వారికి. కాబట్టి సంస్కృతం నేను నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ప్రతి భారతీయుడికి ఏదో ఒక రోజు కలుగుతుంది. మీకు ఇప్పుడు అవకాశం ఉంది, కావలసినంత ఇప్పుడే నేర్చేసుకోండి, లేకపోతే ఇంత వయసు వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు. లేదు అని నిరూపణ చేశారు. యూనివర్సిటీకి మొన్న వెళ్ళారు, అందరూ అడిగారు ఎందుకంటే టీచరా మీరు అన్నారు. కాదు నేను స్టూడెంట్ అన్నా అంటే అందరూ కూడా ఆటో వాళ్ళు అందరూ నవ్వారు. అంటే చదువుకి వయసుతో సంబంధం. కార్యక్రమం అయిపోవచ్చింది, వందన సమర్పణ ఉంటుంది. వందన సమర్పణ అయిన తర్వాత ఇంటరాక్షన్ పెట్టుకుందిరా, మనం ఇంటరాక్షన్ పెట్టుకుందాం. ఎందుకంటే అది శ్రీమతి పేరళ హరిప్రియ గారు వారు వందన సమర్పణ చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రప్రధానంగా మనకు న్యూఢిల్లీ కేంద్రీయ విశ్వవిద్యాలయం సంస్కృత యూనివర్సిటీ వారికి, అలాగే ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సంస్కృత సప్తాహాన్ని ప్రారంభం చేసి మనందరిలోనూ ఒక సంస్కృత నూతనోత్సాహాన్ని కలిగించినటువంటి సంస్కృతం తెలుగు అకాడమీ చైర్మన్ శ్రీ విల్సన్ శరత్చంద్ర గారికి, వారి కార్యాలయ సిబ్బంది శ్రీ కోటిరత్నం గారికి, కోటేశ్వరమ్మ గారికి, రంజిత్ బాషా గారికి, రాజలక్ష్మి గారికి,
వారందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. మా ఈ కార్యక్రమం జరగడానికి నాకు ప్రధానంగా ఒక మార్గం కల్పించినటువంటి మా గురువులు శ్రీ అక్కుబట్ల శర్మ గారికి, శ్రీ పీటీజీవి రంగాచారి మహోదయులకు, నరసింహాచారి మహోదయులకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, పాదాభివందనాలు. ఈ కార్యక్రమం జరగడానికి ఎంతగానో సహకరించిన మా కళాశాల యాజమాన్యానికి, మా కరెస్పాండెంట్ గారికి, మా చైర్మన్ గారికి, కరెస్పాండెంట్ గారికి, సెక్రటరీ గారికి, అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి, ప్రధానంగా ప్రిన్సిపల్ గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. ఈ కార్యక్రమము కేవలము నేను ఒక్కదాన్ని మాత్రమే చేస్తే సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఈ కార్యక్రమం చేయడానికి నాతో పాటు సహకరించినటువంటి శ్రీ పిళ్ళ వెంకటరమణమూర్తి గారు, వారు బుల్లయ్య కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తూ అక్కడ 4:30 వరకు కళాశాలలో ఉండి నాకు ఎప్పుడు ఏదన్నా అవసరమైతే తప్పకుండా వారు ఫోన్లోనో ప్రత్యక్షంగానో ఇక్కడికి వచ్చి నాకు ఎంతో సహకరించినటువంటి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వేదుల శర్మ గారు, డిప్యూటీ జనరల్ మేనేజర్ బిఎస్ఎన్ఎల్, వారు కూడా అనుక్షణం నా పక్కనే ఉండి నాకు సహకరించినటువంటి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సంస్కృత భారతి కార్యకర్తలు శ్రీమతి తుషిత గారు, వారు చేసినటువంటి సహాయాన్ని నేను ఎన్నటికీ మరువలేను. సంస్కృత భారతి నుంచి నాకు ఎంతో సహాయాన్ని అందించారు. వారికి, సూర్యశ్రీ గారికి, యూకేలో ఉన్నా కూడా అక్కడి నుంచి కోఆర్డినేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని పిల్లల్ని తయారు చేసినటువంటి శ్రీమతి సంధ్య గారికి, సూర్యకుమారి గారికి, వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా సంస్కృత కుటుంబం అప్సలా, ఈ అప్సలా సభ్యులందరికీ కూడా గౌరవ అధ్యక్షులు శ్రీ ఉమామహేశ్వరరావు గారికి, అధ్యక్షులు శ్రీ ఈశ్వరరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనము ఊరంతా కూడా బ్యానర్లు వేయించుకున్నాము. ఈ బ్యానర్లు వేయించడానికి సహకరించినటువంటి వారు శ్రీ శివప్రసాద్ గారు, వారికి మా ధన్యవాదాలు. అలాగే కాలేజీ నుంచి, అప్సలా నుంచి ఎంత సహకారం అందిందో నాకు మా అన్నయ్య, నా సోదరుడు సీతారామ ప్రభు అనుక్షణం ఇంటా బయట ఇన్ని రోజులు ఈ 3 నెలల నుంచి నా పక్కనే ఉండి నాకు అండదండగా ఉంటూ నిజంగా అన్నయ్య అనేటువంటి శబ్దానికి ఒక పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చాడు. వాడికి నా మా అన్నయ్యకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక మా కళాశాల విద్యార్థులు, మా విద్యార్థులు అని చెప్పుకోవడం కాదు, చాలా క్రమశిక్షణతోటి నాకు ఎంతగానో సహకరించారు. నేను ఇలా తిరుగుతూ ఉంటే వాళ్ళు నన్ను చూసి బాధపడేవారు, మేడం మీరేంటి అలాగ అంత హడావుడిగా ఉంటున్నారు అని. అలాగే ప్రతి క్షణం నాకు ఈ కార్యకలాపాల్లో మా విద్యార్థులందరూ కూడా నాకు ఎంతగానో సహకరించారు. ఇప్పుడు మీరే చూస్తున్నారు ఇక్కడ పిల్లలందరినీ కూడాను. వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, ఆశీస్సులు. అలాగే కార్యక్రమానికి వచ్చినటువంటి ఆహూతులైనటువంటి ప్రేక్షకులు లేకపోతే మేము ఎంత కార్యక్రమం చేసుకున్నా కూడా అది వ్యర్థమే. ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని అందరినీ సంతోషపడి సాఫల్యం చేసినటువంటి మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం ఈనాడు ఇంత అందంగా కనిపిస్తోంది అంటే దాని వెనకాల మా అధ్యాపక సిబ్బంది ఎంతగానో పనిచేశారు, నా వెన్నంటి ఉండి పనిచేశారు. అందులోనూ ప్రతి అధ్యాపకురాలకి, అధ్యాపకుడికి నా ప్రత్యేక ధన్యవాదాలు. హరిప్రియ గారు శాంతి మంత్రం చెప్పేద్దాం. ఇంకా ధన్యవాదాలండి. మా సోదరి ముఖ్యంగా
మనం ఇక్కడ కొద్ది మందిమే ఉన్నాం, కానీ విశాఖపట్నం మొత్తానికి ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా మా తెలుగు సంస్కృత అకాడమీ, భారతీయ విద్యా కేంద్ర కళాశాల సమన్వయకర్తల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, వందన సమర్పణ తర్వాత పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. కూర్చోండి, శాంతిమంతం కూర్చోండి, 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 కూర్చోండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ చూసి అందరూ వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.